సో, ఈరోజు మా అక్క కేక్ జేయమన్నది. కానీ షుగర్ యూజ్ చేయకంటే, సరే బెల్లం వాడతా అన్నా. మైదా వద్దన్నది. సరే వీట్ ఫ్లవర్ వాడతా అని చెప్పిన. ఏదైనా ఫ్రూట్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని అడిగింది. సరే అని పెద్ద బుట్టలో ₹10కి నాకు 3 ఆరెంజెస్ వస్తే అది ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. దాని తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ పెట్టిన. నేను యాక్చువల్‌గా మర్చిపోయిన ఇట్లా షిఫాన్ కేక్ లాగా చేస్తున్నా అన్నట్టు అనుకున్నా. సో, నేను ఆ స్టిఫ్ పీక్స్ రావాలని ఎగ్ యోక్ అండ్ వైట్ సపరేట్ పెట్టిన. కానీ మీరు కలిపేసి చేసుకోండి. అండ్ నేను బెల్లం యూజ్ చేస్తున్నా. ఇది పౌడర్డ్ ఫామ్‌లో లేదు ఎక్కువ. నేను గ్రేట్ చేసిన కాబట్టి సో, దానికోసం నేను స్మూత్‌గా చేసుకున్నాను అనమాట. మధ్యలో మా అక్క తింటావా అని చెప్పేసి ఆ స్వీట్ పొటాటో ఇచ్చింది. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అని ఒకదాని వెనుకొకటి నేను చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకోవాలి. నేను వీట్ ఫ్లవర్‌ని అవన్నీ లమ్స్ అని ఫామ్ అవ్వొద్దని నేను మంచిగా సీవ్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. ఆల్సో నేను బేకింగ్ పౌడర్ యూజ్ చేయలేదు. జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యూజ్ చేసి సాల్ట్ యూజ్ చేసిన అంతే. ఇప్పుడు మనం కేక్ టిన్ని డస్టింగ్ చేసుకొని దాంట్లోకి ఈ బ్యాటర్ అంతా వేసుకోవాలి. అండ్ అట్లా వేసుకొని నేను స్టవ్ పైన ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసిన. తొందరనే అయిపోయింది. యాక్చువల్లీ ఇంకాసేపు ఉంటే అది మొత్తం మాడిపోతుండే కావచ్చు. సో, నేను రైట్ టైంకి చూసుకొని తీసుకున్నా. బట్ టేస్ట్ మాత్రం క్రేజీ వచ్చింది. మస్ట్ ట్రై. ఇది నేను ఆరెంజ్ జస్ట్ వేసిన, అట్లనే ఆరెంజ్ జ్యూస్ కూడా వేసిన కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఆరెంజ్ది. అండ్ కేక్ మాత్రం సూపర్బ్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్వాంటిటీస్ అండ్ ఎవ్రీథింగ్ మాత్రం సేమ్, కాకపోతే ఎక్కువ టైం పెట్టకండి. తొందరనే అది బేక్ అవుతుంది కాబట్టి తొందర చేసేస్తే అయిపోతుంది. జస్ట్ లుక్ అట్ ద టెక్స్చర్. అది చాలా స్మూత్గా మంచిగా వచ్చింది. లోపల దాకా పర్ఫెక్ట్గా కుక్ అయింది.